నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర మంత్రిని కలిసిన పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి. తొలి ఏకాదశి పూజలు అందుకున్న శ్రీ కళ్యాణ వెంకట రమణుడు ఆలయానికి పోటెత్తిన భక్తులు. భక్తి శ్రద్ధలతో మొహరం పురివీధుల్లో ఊరేగించిన పీర్లు. జనసంద్రంగా మారిన పట్టణం. యాభై 59 కిలోల గంజాయి స్వాధీనం. 6 అరెస్ట్ వెల్లడించిన డీఎస్పీ విష్ణు రఘువీర్. వార్తలను వివరాలు. ఈ ఖరీఫ్ సాగుకు రైతులకు అవసరమైన రుణాలను బ్యాంకులు విరివిగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా సచివాలయంలో సమావేశపు మందిరం నందు డీసీసీ డిఎల్ఆర్సీ సమావేశం, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బ్యాంకర్లతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, ఈ ఖరీఫ్ సాగుకు రైతులకు మరియు కౌలు రైతులకు అవసరమైన ఆర్థిక సాయాన్ని బ్యాంకర్లు అందజేయాలని తెలిపారు. బ్యాంకుల వారీగా కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 5 లక్షల మంది రైతులు ఉన్నారని, రైతుల సాగుకు అవసరమైన విత్తనాలు, మందులు, ఎరువులు కొనుగోలు నిమిత్తం ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు బ్యాంకర్లు చొరవ చూపి రుణాలను మంజూరు చేయాలన్నారు. దీంతో పాటు జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగమైన పశుసంవర్ధక శాఖ ద్వారా ఎక్కువ మంది రైతులు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, వీరికి కూడా పశువుల కొనుగోలు నిమిత్తం రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. బ్యాంకర్ల భాగస్వామ్యంతో జిల్లాలో స్థిరమైన వృద్ధి సాధనకు కృషి చేద్దామని తెలిపారు. బ్యాంకర్ల సమావేశానికి విధిగా ప్రతి బ్యాంకు తరఫున జెడ్ఎం, ఆర్ఎంలు తప్పకుండా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో నాబార్డు డిడిఎం సునీల్, ఆర్బీఐఎల్బీఓ నాగప్రదీప్, ఇండియన్ బ్యాంక్ డిజెడ్ఎం బాలచంద్రమోహన్, డిఆర్డీఏ మెప్మా పీడీలు తులసి, రాధమ్మ, జిల్లా వ్యవసాయ పశుసంవర్ధక శాఖల అధికారులు మురళీకృష్ణ, డాక్టర్ ప్రభాకర్, సంబంధిత శాఖల అధికారులు, వివిధ బ్యాంకుల తరఫున అధికారులు పాల్గొన్నారు. అక్రమంగా గంజాయి నిల్వ చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును పుంగనూరు పోలీసులు రట్టు చేశారు. పలమనేరు డీఎస్పీ విష్ణు రఘువీర్ మంగళవారం సాయంత్రం కేసు వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరులకు వెల్లడించారు. పట్టణంలోని భగత్ సింగ్ కాలనీలోని అగ్నిమాపక కార్యాలయం వెనుకవైపు ఓ ఇంట్లో భారీగా గంజాయి నిల్వ ఉన్నట్లు సమాచారంతో ఈ నెల 15న సిఐ జయరామయ్య సిబ్బందితో దాడులు నిర్వహించారు. 59 కేజీల 470 గ్రాముల గంజాయి సరుకు స్వాధీనం చేసుకుని 6 మంది నిందితులను అరెస్టు చేశారు. నిందితుల్లో విజయవాడ మల్లికార్జునపేటకు చెందిన ఆదినారాయణ కుమారుడు బోడేటి శివనాగేశ్వరరావు, పుంగనూరు భగత్ సింగ్ కాలనీకి చెందిన లక్ష్మణ కుమారుడు డ్రైవర్ రవి, నవీన్ అహ్మద్, ఒడిశాకు చెందిన 24 సంవత్సరాల కాన్హర్ జిగిరి, పలమనేరుకు చెందిన నాగరాజ కుమారుడు నవీన్ ఉన్నారు. సిబ్బంది రెడ్డెప్ప, ఎల్లప్ప, చిన్నరెడ్డెప్ప, ప్రకాష్, రమణ, ఏఎస్ఐ జయచంద్ర, హెడ్ కానిస్టేబుల్ ఢిల్లీ కుమార్ను ఎస్పీ మణికంఠ అభినందించినట్లు డిఎస్పీ తెలిపారు. సో ఒరిస్సాకి సంబంధించిన కానూర్ అనే ఒక అబ్బాయి, కన్హార్ అనే అబ్బాయి ఒకడు, తర్వాత నవీన్ అహ్మద్, వీళ్ళిద్దరూ సిద్ధార్థకుడు గజేంద్రగిరి. ఈ గజేంద్రగిరి వీళ్ళిద్దరూ ఒరిస్సా నుంచి ఇక్కడికి సుమారుగా 50 కిలోల గంజాయి తీసుకొచ్చి దాన్ని ఇక్కడ నవీన్ అహ్మద్ అని ఒక అబ్బాయి ఇంట్లో, వాళ్ళు దాన్ని నవీద్ అహ్మద్ అనే ఇంట్లో మొత్తం స్టాక్ను దించి దాన్ని మళ్ళీ సపరేట్ ప్యాకెట్స్ కట్టి ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేయాలని ఒక ప్లాన్ తోటి ఇక్కడ ఉన్నారు. ఆ టైంకి మన వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళని పట్టుకోవడము. సో మేజర్గా ఇక్కడ నుంచి ఈ 50 కిలోస్ ఏదైతే గాంజా ఉందో అది డిస్ట్రిబ్యూట్ కాకుండా ప్రివెంట్ చేయగలిగారు ఇన్స్పెక్టర్ గారు, ప్రధానంగా మా సిబ్బంది, వీళ్ళందరూ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇది ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారంగా దీంట్లో ఏమంటే పంచనామా ఇవన్నీ కూడా ఎంఆర్ఓ గారు రాయాలి. అంటూనే రాయించి వాళ్ళందరూ అరెస్ట్ చేసి వాళ్ళతో పాటు ఇంకెవరెవరు ఉన్నారు సరుకు తీసుకెళ్ళడానికి వచ్చారు. మళ్ళీ మిగతా నాగేశ్వరరావు ఒకడు, రవి అని, ఆ తర్వాత ఇంకా నవీన్ అని, వీళ్ళందరినీ కూడా మళ్ళీ
ఆ టైంకి మళ్ళీ మన వాళ్ళందరూ సిబ్బంది వచ్చి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆల్రెడీ మనకు మీకు ఆన్ పేపర్ ఇచ్చారు. ఒకసారి చూసుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పగలుగుతాం. మదనపల్లి కానీ తర్వాత ఇంకెక్కడి నుంచి వీళ్ళు తీసుకెళ్ళి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర అమ్మే అవకాశం ఉండేది. లక్కీగా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళలేదు. స్టాక్ ఇక్కడ ఉంటున్నప్పుడే పట్టుకున్నారు మా వాళ్ళు. తర్వాత మళ్ళీ అక్కడ రేణిగుంటలో దిగి మళ్ళీ తిరుపతి దాకా ఆటోలో వచ్చి మళ్ళీ తిరుపతి నుంచి పొంగనూరుకు డైరెక్ట్గా ఆర్టీసీ బస్సులోనే వేసుకొని వచ్చారు. 4 బ్యాగ్స్లో పెట్టుకొని వచ్చారు. ఇక్కడ వచ్చి దాన్ని మళ్ళీ చిన్న చిన్న ప్యాకెట్స్ కింద కట్టి డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనే టైంలో మా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చి పట్టుకోవడం జరిగింది. రాష్ట్ర మంత్రిని పొంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి కలిశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి పర్యటన అనంతరం బుధవారం వచ్చిన రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని చెల్ల రామచంద్రారెడ్డి కలిసి ఆయనతో పాటు పర్యటించారు. తర్వాత అన్నా క్యాంటీన్ ప్రారంభం గురించి చర్చించారు. త్వరలోనే పొంగనూరులో పర్యటించనున్నట్లు మంత్రి వెల్లడించినట్లు ఆయన తెలిపారు. అనంతరం కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పురోహిత బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షుడిగా పొంగనూరుకు చెందిన రామ్మూర్తి ఎన్నికయ్యారు. బంగారుపాలెం మండలం మొగిలి వద్ద గల శివపార్వతుల గోశాలలో పురోహిత బ్రాహ్మణ సమాఖ్య నూతన కార్యవర్గ సమావేశం జరగగా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా రామ్మూర్తిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తర్వాత ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు రాష్ట్ర అధ్యక్షులు. ఈ సందర్భంగా రామ్మూర్తి మాట్లాడుతూ, నాపై నమ్మకంతో జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పురోహితుల సమాఖ్య పటిష్టతకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు పొంగనూరు బ్రాహ్మణ సంఘ సభ్యులు పలువురు ఆయనకు శుభాకాంక్షల్ని తెలుపుతూ అభినందించారు. తెలుగువారి ఆది పండుగ ఏకాదశి. దీనికి హిందూ సాంప్రదాయం ప్రకారం ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఇప్పటి నుంచి వరుసగా అనేక పండుగలు వస్తాయి. బుధవారం ఏకాదశి పర్వదినం సందర్భంగా పొంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయం భక్తులతో కిక్కిరేసింది. భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయమంతా గోవింద నామ స్మరణలతో మారు మ్రోగింది. ఓం నమో నారాయణాయ. 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 ప్రజా ఆరోగ్యం దృష్ట్యా పొంగనూరు పురపాలక పరిధిలో మెరుగైన పారిశుద్ధ్యం పనులు చేపట్టడం జరిగింది. బుధవారం పట్టణంలో రామకృష్ణారెడ్డి లేఅవుట్ మరియు వివిధ ప్రాంతాలలో ప్రధాన డ్రైన్లలో పూడికతెత్తు పనులు చేపట్టి శుభ్రం చేసి క్రిమి సంహారక మందులను పారిశుద్ధ్య సిబ్బంది పిచికారీ చేశారు. పనులను శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకట సుబ్బయ్య పర్యవేక్షించారు. ప్రజలు కూడా సహకరించాలని కోరారు. హిందూ ముస్లిం సోదరుల ఐక్యతకు చిహ్నమైన మొహరం వేడుక పొంగనూరులో ఘనంగా జరిగింది. వేడుక ముగింపు సందర్భంగా పీర్లు అగ్నిగుండ ప్రవేశం చేసి జలాదికి తరలాయి. ఊరువాడ జనసంద్రంగా మారింది. సుబేదారు వీధిలోని చావిడి వద్ద నుండి పీర్లను పురవేదుల్లో ఊరేగించారు.
ఆనవాయితీ ప్రకారం నగరిలోని జమీందారు ప్యాలెస్కు చేరుకుని చదివింపులు చేసి తర్వాత అక్కడి నుండి కుమ్మరి వీధికి చేరుకుని అగ్నిగుండ ప్రవేశం చేశారు. ఈ పీర్ల ఊరేగింపులో యువత ఎంతో ఆసక్తిగా పాల్గొన్నారు. ఊరేగింపు అగ్నిగుండ ప్రవేశం అనంతరం పీర్లను జలాదికి తరలించారు. या हुसैन या हुसैन या हुसैन या हुसैन या हुसैन सब्र का मतलब जहाँ को सब्र का मतलब बता रहे हैं हुसैन। सब्र का मतलब बता रहे हैं हुसैन। जहाँ को सब्र का मतलब बता रहे हैं हुसैन। खुदा की राह में सब कुछ, खुदा की राह में सब कुछ लुटा रहे हैं हुसैन। नीचे लुटा रहे हैं हुसैन। फलक भी रो पड़ा उस दम, फलक भी रो पड़ा उस दम जमीन थर्राई। फलक भी रो पड़ा उस दम जमीन थर्राई। जवान बेटे का लाशा, जवान बेटे का लाशा उठा रहे हैं हुसैन। जवान बेटे का लाशा उठा रहे हैं हुसैन। जवान बेटे का लोग शेर समझने वाले हैं, शेर को समझते हैं और इमाम आली मकाम से मोहब्बत करते हैं, तो शेर पे तवज्जो दें। सजाई हमने जो जिक्र हुसैन की महफिल, सजाई हमने जो जिक्र हुसैन की महफिल, सजा सजाई हमने जो जिक्र हुसैन की महफिल। यूं लग रहा है, यूं लग रहा है, यूं लग रहा है कि तशरीफ
बुला रहे हैं हुसैन। आहे यूं लगता है, यूं लगता है कि तशरीफ बुला रहे हैं हुसैन। और जो आली मकाम से मोहब्बत करते हैं उनको ये शेर नजर कर रहा हूँ, और ऐसा कोई नहीं है जो अहले बैत से प्यार ना करता हो। हाय हाय भाई कमाल है। लहू को असगरे, सैयद साहब शेर सुनना आप। लहू को असगरे कम सिन का लेके हाथों में, कमसिन का लेके हाथों में, चराग दीने, चराग दीने, चराग दीने मोहम्मद जला रहे हैं हुसैन। खुदा गवाह है जिसके हाथों में कौसर की तकदीर हो। लोग कहते हैं कि सरकार प्यासे रहे 3 दिन तक, अरे मसलहत है। जिनके गुलामाने गुलाम, जिनकी आल की आल हुजूर गरीब नवाज ने पूरी दुनिया को ये करके दिखा दिया कि एक अना सागर, पूरा अना सागर एक छोटे से कांसे में समेट लिया। सबरो रजा के पै करे ईमान जा हुसैन, है तर्जुमा कुरान का तेरा बयां हुसैन। कायम है जिसके सदक़े में सारा जहां हुसैन, वो वजह कायनात तेरे नाना जा हुसैन। शिमरो यजीद नाम के इंसान ही कहीं, घर घर में आज भी है तेरी दास्तां हुसैन। तेरे गदा तो कांसे में दरिया समेट ले, 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 तेरे गदा तो कांसे में दरिया समेट ले। मंजूर था खुदा को तेरा इम्तिहा हुसैन। आंसू गिरे जमीन पे तो गौहर निकल पड़े, नहरे फुरात खेमे के अंदर निकल पड़े। ये इम्तिहान सब्र है वरना हुसैन है, ये इम्तिहान सब्र है वरना हुसैन है, ये इम्तिहान सब्र है वरना हुसैन है। उंगली जमीन पे रख दे तो कौसर निकल पड़े, इमाम आली मकाम का तो बहुत बड़ा मकाम है। ఇప్పుడు కాసేపు ప్రకటనలు। శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ డిజైన్స్ మా దగ్గర లభించును। 916 హాల్మార్క్ పోల్కి జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, లెస్ వెయిట్ కలెక్షన్స్, ఇటాలియన్ రోజ్ గోల్డ్ జ్యువెలరీ, అలాగే బాంబే యాంటిక్స్,
అన్ని రకములు మీకు తొందరగా నచ్చే విధంగా సెలక్షన్స్ ఉంటాయి. ఎంతో రీజనబుల్ ప్రైజెస్ తో మీకు లభిస్తాయి. ఒక్కసారి ఎస్వి గోల్డ్ ప్యాలెస్ కు విచ్చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ ను చూడండి. ఇంకా ముస్లిమ్స్ కు కావాల్సిన డిజైన్స్, అన్ని రకముల వెండి వస్తువులు హాల్ మార్క్ కలిగి ఉంటాయి. అలాగే మా వద్ద కనకధార గోల్డ్ స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ లో చేరిన వారికి తరుగు మరియు తయారీ కూలీ లేకుండా నగలు తీసుకోవడానికి సహాయపడుతుంది. కేవలం GST 3% వర్తిస్తుంది. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగునూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. పొంగనూరు పట్టణ నడిబొడ్డున ముంబై చెన్నై జాతీయ రహదారిలో పట్టణానికి ఇరువైపులా సుమారు 10 కిలోమీటర్ల వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు దాదాపు పూర్తయ్యాయి. రోడ్డు విస్తరణతో పాటు కాలువల నిర్మాణం, విద్యుత్ స్తంభాల మార్పు మరియు ఏర్పాటు పూర్తయింది. ఇందులో భాగంగానే మండల కార్యాలయం వద్ద అంబేద్కర్ కూడలిలో హైమాస్ లైట్ ఏర్పాటు చేస్తున్నారు. తారు రోడ్డుపై PLR సిబ్బంది ప్రమాదాల నివారణకు రేడియం స్టిక్కర్లతో పాటు మలుపులు, ప్రధాన కూడళ్లు, రోడ్డు క్రాసింగ్లు తెలిపే విధంగా వైట్ లైన్స్ వేస్తున్నారు. ఇవి పూర్తయితే పనులు పూర్తయినట్లు హైవే అధికారులు చెబుతున్నారు. బహిరంగ మార్కెట్ నందు ధరల పెరుగుదలను నియంత్రించడానికి చర్యలు చేపట్టడంలో భాగంగా ఈ నెల 18 నుండి ప్రతి మండల కేంద్రంలో బియ్యం, కందిపప్పు విక్రయ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఆదేశించారు. బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా RDOలు, DSO, DM, సివిల్ సప్లైస్, మండలాల తహసీల్దార్లు, CSDTలతో బహిరంగ మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన అక్టోబర్ నెల కోటాను జూలై 18న ఉదయం 10 గంటలకు TTD ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూలై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జూలై 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీ డిప్లో టికెట్లు మంజూరు అవుతాయి. కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను జూలై 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన అక్టోబర్ నెల కోటాను జూలై 22న మధ్యాహ్నం 3 గంటలకు TTD ఆన్లైన్లో విడుదల చేయనుంది. అక్టోబర్ నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకన్ల కోటాను జూలై 23న ఉదయం 10 గంటలకు TTD ఆన్లైన్లో విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించిన అక్టోబర్ నెల ఆన్లైన్ కోటాను జూలై 23వ తేదీ ఉదయం 11 గంటలకు TTD విడుదల చేయనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా అక్టోబర్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకన్ల కోటాను జూలై 23న మధ్యాహ్నం 3 గంటలకు TTD ఆన్లైన్లో విడుదల చేయనుంది. అక్టోబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూలై 24న ఉదయం 10 గంటలకు TTD ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల తిరుపతిలో అక్టోబర్ నెల గదుల కోటాను జూలై 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. జూలై 27న తిరుమల తిరుపతి శ్రీవారి సేవ కోట ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో అక్టోబర్ 4 నుండి 10వ తేదీ వరకు సుప్రభాత సేవ మినహా మిగిలిన అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసింది. అక్టోబర్ 11, 12వ తేదీల్లో సుప్రభాత సేవతో పాటు అన్ని ఆర్జిత సేవలు రద్దు. అక్టోబర్ 3 నుండి 13వ తేదీ వరకు అంగ ప్రదక్షిణ, వర్చువల్ సేవా దర్శనం టికెట్లు రద్దు చేయబడింది. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాల్సిందిగా TTD విజ్ఞప్తి చేస్తోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర మంత్రిని కలిసిన పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి.
ఏకాదశి పూజలు అందుకున్న శ్రీ కళ్యాణ వెంకట రమణుడు ఆలయానికి పోటెత్తిన భక్తులు. భక్తి శ్రద్ధలతో మొహరం పురవీధుల్లో ఊరేగించిన పీర్లు, జనసంద్రంగా మారిన పట్టణం. యాభై 9 కిలోల గంజాయి స్వాధీనం, 6 అరెస్ట్ వెల్లడించిన డీఎస్పీ విష్ణు రఘువీర్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.